44వ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా విని వాటి పరిష్కారానికి అలాగే వారికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. అలాగే ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపు 70 అర్జీలు రావడం జరిగిందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజలకు నేరుగా తమ సమస్యలు తెలియజేసే వేదికగా మారిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల బాబ్జీ, దుర్గా ప్రసాద్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. వేళ 44వ ప్రజా దర్బార్ కార్యక్రమం సానా సతీష్ బాబు హౌస్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చాలామంది అర్జీదారులు ఇక్కడ రావడం జరిగింది. వారు వారి యొక్క సమస్యల గురించి రకరకాల సమస్యలను చెప్పండి. ఇందులో ఇళ్ల స్థలాల గురించి, ఇల్లు గురించి, అలాగే మౌలిక సదుపాయాల గురించి, ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఏదో రకంగా ఎక్కడో దగ్గర ఏదో కల్పించండి ఉద్యోగం అనే దాని మీద రావడం జరుగుతుంది. మరి అంతేకాదు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎక్కువగా వచ్చి ఇవన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. చాలామంది ఏంటంటే వైద్యం చేయించుకుంటున్నారు. వైద్యం చేయించుకున్న తర్వాత ఆ వైద్యం ఖర్చులు లేక అప్పులు చేసుకునే పరిస్థితి. అటువంటి టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ పెడుతుంటే సానా సతీష్ గారి ఆఫీస్ నుంచి అప్లికేషన్ వెళ్ళిందంటే వెంటనే దాన్ని పరిష్కారం చేసి సీఎం గారి ఆఫీస్ దగ్గర నుంచి ఎంతో కొంత అమౌంట్ వారికి సరిపడే అమౌంట్ పంపించడం. ఈ రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా యువత చాలామంది ఇక్కడ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, ఇంకోటి రకరకాల చదువులు చదువుతున్నారు. వారికి సరైన ఉద్యోగాలు లేవు. ఎక్కడి నుంచి అమెరికా వెళ్ళాలంటే వాళ్ళకి డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఏదో రకంగా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ఇక్కడ సానా సతీష్ గారు ఆఫీస్లో కూడా ఈ ఎంప్లాయ్మెంట్ గురించి, ఆ ఫ్యాక్టరీస్, అలాగే ఈ చిన్న కంపెనీలు ఏమంటే కంపెనీలకి వాటికి రికమెండ్ చేసి వారికి ఎంతో కొంతగా ఏదో రకంగా తోడ్పాటు జరుగుతుంది. మరి అంతేకాదు ఇళ్ల స్థలాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు అనేది ఒక చెప్పాలంటే చేయకూడని రీతిలో అన్యాయాలు, అక్రమాలు జరిగాయి. ఈవేళ చూస్తుంటే అప్పుడు ఇచ్చిన ఏంటంటే చాలామందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు, కానీ అక్కడ స్థలం లేదు. కొంతమంది పట్టాలు ఇచ్చారు, స్థలం చూద్దామంటే స్థలం లేదు. ఇళ్ల స్థలం లేవు, ఇళ్ళు లేవు, పట్టాలు లేవు. పట్టాలు ఉంటే ఇళ్ల స్థలం లేదు. ఇళ్ల స్థలం ఉంది కదా అని చెప్పి వెళ్తుంటే అక్కడ ఇంకోటి బాగేసి కూర్చున్నాడు. ఈ రకంగా ఒక వ్యక్తుల మధ్య గొడవలు పెట్టి పరిస్థితి వేళ ఏర్పడింది. మరి దీని మీద కూడా మన గవర్నమెంట్ పూర్తిగా చర్య తీసుకోవాలి. గత ప్రభుత్వంలో ఎన్ని ఇచ్చారు, ఎంతమంది ఆక్రమించుకున్నారు, ఎంతమంది స్వాధీనంలో ఉన్నారు, ఎంతమంది కట్టుకోవాలి. అలాగే ఇళ్ల స్థలాల గురించే కాకుండా ఈ హౌసింగ్ బోర్డు ఉంది. హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి రూరల్ సంస్థ ఉంది. అదేంటంటే పండూరు అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ఇళ్ల స్థలంలో ఇల్లు కడదామంటే 1,50,000, 1,60,000 రూపాయలు. అదే కొంతమందికి ఏం చేస్తున్నారంటే టౌన్ నుంచి పండూరు షిఫ్ట్ చేస్తున్నారు, పండూరుకు వస్తున్నారు టౌన్ నుంచి. వాళ్ళకి అక్కడ ఏంటంటే 2,50,000 ఉంటారు. టౌన్ నుంచి వచ్చే వాళ్ళకేమో 2,60,000 రూపాయలు, రూరల్లో ఉండి రూరల్లో కట్టుకుని అదే గ్రామంలో ఉన్న వాళ్ళకేమో 1,50,000 ఇస్తున్నారు. ఈ వ్యత్యాసం కూడా సరిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇంతేకాదు రకరకాల సమస్యలు, ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు సానా సతీష్ గారు అర్జీల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందులో చాలామంది చాలా అర్జీలన్నీ కూడా అక్కడ పరిష్కారం చేయడం జరుగుతుంది. పరిష్కారం జరగని ఏమంటే
ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్లకి పంపించడం జరుగుతుంది. వారు కూడా ఆ డిపార్ట్మెంట్ వారు కూడా అధికారులు కూడా దాని వెంటనే చర్య తీసుకుని దాని పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే సానా సతీష్ గారి ఆఫీసులో జరుగుతున్న కార్యక్రమానికి అర్జీదారులు చేస్తున్న దానికి మళ్ళా అర్జీదారులందరూ కూడా వచ్చి దాన్ని చేయడం